ఈ దేశ మొదటి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ, మరి వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క త్యాగాన్ని దేశ ప్రజల కోసం, పేదల అభివృద్ధి కోసం, పేదలకు భూములు పంపకం చేపట్టడం కోసం, పక్కా ఇల్లు నిర్మించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకురాలు ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. మన మహిళలందరూ కూడా మరి ఇందిరమ్మ ఉక్కు సంకల్పంతో ఎదగాలనేటువంటి లక్ష్యంతో రేవంత్ అన్న గారు ఈరోజు మరి ఇందిర మహిళా శక్తి మహిళా సంఘాలకు మరి మహిళలందరూ కూడా 1 కోటి మంది మహిళలు మహిళా సంఘాలలో చేరాలి, 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ గారి యొక్క జన్మదినాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నటువంటి సంకల్పంతో మన గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు మహిళలందరితో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరితో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులందరూ ఇంటరాక్ట్ కాబోతున్న సందర్భంగా మరి మన మహిళా సంఘాల సభ్యులందరూ కూడా ఆయా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు చేపట్టేటువంటి ఈ రోజు నుంచి మరి డిసెంబర్ 9th తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు చేపట్టేటువంటి చీరల పంపిణీ కార్యక్రమం కూడా మహిళల్ని పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలన్నటువంటి సంకల్పంతో యూనిఫామ్ చీరలను పంపిణీ చేస్తా ఉన్నాం. దీని మీద కొంతమంది రకరకాల తప్పుడు కూతలు వస్తున్నారు. ఇవి బతుకమ్మ చీరలు కాదు, మహిళల యొక్క ఒక యూనిటీ తెలియజేయడం కోసం, వాళ్ళ యొక్క ప్రత్యేకతను తెలియజేయడం కోసం, ముఖ్యంగా మహిళలు ఎక్కడ మీటింగ్లకు వచ్చినా, ఏ సమావేశాల్లో వచ్చినా వాళ్ళందరూ కూడా ఆ చీరల ద్వారా రావాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా గతంలో ఉన్నటువంటి 60 ఏళ్ల దాటిన వాళ్లకు మహిళా సంఘాలలో చేరే అవకాశం లేకుంటుండే అదంతా కూడా తీసేసి ఈరోజు 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపకం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నటువంటి సంకల్పం, 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాలలో చేరాలన్నటువంటి సంకల్పంతో ఈ రోజు నుంచి 1 కోటి చీరల పంపకాన్ని చేపట్టడం జరిగింది. జీర్ణించుకోని వాళ్ళు వాళ్ళ పాలసీలు మా మీద రుద్దాలని చూస్తున్నారు. మేము మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇందిరమ్మ గారి స్ఫూర్తితో, వారి జన్మదినం స్ఫూర్తితో, వారిలో ఉండే ధైర్య సాహసాలతో ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటి సంకల్పంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మా మహిళా లోకానికి మా ఇందిరమ్మ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ మహిళలందరూ అగ్రభాగాన సమాజ అభివృద్ధిలో పాల్గొనాలని ఇప్పటికీ 27,000 కోట్ల రూపాయలు ఇందిర మహిళా శక్తి సంఘాలకు ఇచ్చినాం. ఈరోజు ఇందిర మహిళా శక్తి సంఘాలలో ప్రతి ఒక్కరు చేరాలని కూడా కోరుకుంటూ మనమందరం ముందంజలోకి రావాలి, సమానత్వం దిశగా ఎదగాలని మహిళలకు ఇందిరమ్మ స్ఫూర్తితో పిలుపునిస్తాం.